ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క సేవకులు పాస్టర్ తహసీన్ ఇక్బాల్ గారు మనతో ఉన్నారు. ఐ రిక్వెస్ట్ పాస్టర్ ఇక్బాల్ టు టేక్ దిస్ టైమ్ అండ్ bless us with the word of God. Praise the Lord. I first of all give thanks to Jesus Christ, our Savior, our Lord. మొట్టమొదటిగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. We touch his holy feet and give him thanks for the special privilege he have given us, that we can be blessed with his holy and mighty words. ఆయన యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి బలమైన కార్యాలను బట్టి ఆయన యొక్క ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాము. And we will read from Matthew capital 8 and verse 23 to 27. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 to 27. మత్తయి సువార్త 8వ అధ్యాయము 22 నుంచి మనం చదువుకుందాము. And it's written, now when he got into a boat, his disciples followed him. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన యొక్క నావలో అడుగుపెట్టిన తర్వాత శిష్యులు ఆయనని వెంబడిస్తూ ఉన్నారు. And suddenly a great tempest arose on the sea. ఆ యొక్క అకస్మాత్తుగా ఒక బలమైనటువంటి తుఫాను వచ్చి ఉన్నది. So that the boat was covered with the waves. దాని వలన మొత్తం ఆ యొక్క నావంతా కూడా అలల చేత కప్పబడి ఉన్నది. But he was asleep. అయినప్పటికీ ఆయన ప్రశాంతంగా ఆయన నిద్రపోతూ ఉన్నారు. Jesus was asleep. యేసు నిద్రిస్తూ ఉన్నారు. Then his disciples came up to him. అప్పుడు ఆయన యొక్క శిష్యులు ఆయన యొద్దకు వచ్చి And awake him. ఆయనను లేపి ఉన్నారు. Saying, వారు ఇలా అంటున్నారు, Lord, save us, we are perishing. వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. But he said to the disciples, అయితే ఆయన తన శిష్యులతో ఏమని చెప్పారంటే, Why are you so fearful? ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు అంటున్నాడు. O you of little faith. అల్ప విశ్వాసులారా. Then he arose and rebuked the winds and the sea. అప్పుడు ఆయన గాలిని సముద్రమును గద్దించాడు. And there was a great calm. అప్పుడు మిక్కిలి నిమ్మలమాయెను. So the men marveled. అప్పుడు మనుష్యులు వారు ఆశ్చర్యపోయారు, saying, Who can this be? ఈయన ఎవరో అని ఆశ్చర్యపోయారు. That even the winds and the sea obey him. గాలియు సముద్రమునకు ఈయనకు లోబడుచున్నవని చెప్పుకున్నారు. Yes. And in Marcus 4 capital verse 35 to 40, it's a same text. Pastor, kindly you can read in your language. It's a Mark 4. మార్క్ Yeah, 4. Mark 4. మార్కు సువార్త 4వ అధ్యాయము 4th chapter 35 to 40. 35 నుంచి 40 వచనాలు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద నిద్రించుచుండెను.
వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. Amen. Sir, kindly you read Luke capital 8 verse 22 to 25. Book of Luke chapter 8. 22 to 25. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు కూడా చదువుకుందాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరేరి. వారు వెలుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. అప్పుడాయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకుని ఆశ్చర్యపడిరి. Here in 3 different Bible texts, we see that Jesus was traveling along with the disciples. ఇక్కడ మనము 3 సువార్త భాగాలలో కూడా మనము ఈ విషయాన్ని మనం చూస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిష్యులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నట్టుగా. And it came a great storm in the sea. ఆ యొక్క సమయంలో భయంకరమైన పెను తుఫాను వచ్చింది. And it was a wind storm. ఒక పెనుగాలితో వచ్చింది. And Jesus slept. యేసు నిద్రిస్తూ ఉన్నారు. And even it was water coming in the boat, Jesus slept. ఆ యొక్క నావలోనికి నీరు వస్తూ ఉన్నప్పటికీ కూడా యేసయ్య నిద్రిస్తూనే ఉన్నారు. Even when the waves was stucking the boat and was over the boat, Jesus sleep. భయంకరమైన యొక్క అలలు ఆ యొక్క నావను తాకుతూ ఉన్నా సరే యేసుక్రీస్తు వారు నిద్రిస్తూనే ఉన్నారు నావలో. Even when the water was filling the boat, Jesus was asleep. యేసుక్రీస్తు వారు ఆ యొక్క తుఫాను వచ్చిన సమయంలో కూడా యేసయ్య నావలోనే ఉన్నారు. Even when the disciples was in jeopardy, he slept. ఆ యొక్క శిష్యులు ఆ యొక్క స్థలములో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు నిద్రిస్తూనే ఉన్నారు. The Savior was sleeping. రక్షకుడు నిద్రిస్తూ ఉన్నారు. It's difficult to accept. దానిని అర్థం చేసుకోవడం, దాన్ని అంగీకరించడం చాలా కష్టమైనది. As a human beings, it's so difficult to trust why Jesus was sleeping while the disciples was facing a great storm in the boat. శిష్యులు ఆ యొక్క నావలో ప్రయాణం చేస్తూ భయంకరమైన పెను తుఫాన్లో చిక్కుకొని సమస్యలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు నిద్రించుచుండడం అనేది చాలా కష్టమైనది. And when we see the fact, the reality, it was a great storm. The waves were so high, wind was so speedy, and boat was just wrestling around. ఆ యొక్క భయంకరమైన యొక్క పెను తుఫాను వస్తూ ఉంది, ఆ యొక్క నావని తాకుచూ ఉంది, అవంతా కూడా అల్లకల్లోలంగా ఉన్నది. And Jesus was asleep. యేసుక్రీస్తు వారు నిద్రిస్తున్నారు. And the disciples went to Jesus and said to him, "You do not care, we are going to die." నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాము అని శిష్యులు చెబుతూ ఉన్నారు.
it's sometimes difficult to accept the facts. కొన్ని సత్యాలను మనము అంగీకరించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. And same way, disciples did not know that Jesus was asleep. Physically he was asleep, but he have control over the situation. ఆయన భౌతికంగా ఆయన నిద్రిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ యొక్క వాతావరణం అంతటి మీద కూడా తనకి స్వాధీనములో ఆయన ఉంచుకుని ఉన్నాడు. And disciples awake him. He come up the boat and rebuke the storm, rebuke the wind. And we have read from the Bible, the storm and the wind was quiet. It was a quiet atmosphere. ఆ యొక్క మనము చదువుకునే లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము, ఆయన నిద్రలేచి ఆ యొక్క గాలిని తుఫానును ఆయన గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమాయను అని చదువుతూ ఉన్నాము. And the disciples was astonished. Who is he that the wind and the high waves obey him? గాలిను సముద్రమును ఈయనకు లోబడుచున్నవే, ఈయన ఎవరో అని శిష్యులు ఆశ్చర్యపోయారు. Loving brothers and sisters, ప్రియా సహోదరి సహోదరులారా, we are human beings. మనము మనుష్యులమై ఉన్నాము. When we face the storms in our life, మన యొక్క జీవితములో అలలను ఎదుర్కొన్నప్పుడు from different point of view, ఆ యొక్క వివిధ యొక్క కోణాల నుంచి మనము అలలో ఎదుర్కొన్నప్పుడు it can be a political storms in our life. బహుశా మన యొక్క జీవితాల్లో రాజకీయమైనటువంటి అలలు కావచ్చును. As we all know, in these days, the political issues, the storms are purposely against the Christians, and the police who should take care of us do not bother front of the police. Police is supposed to protect every human being. They just stand there and watch. It's so problematic. It's so difficult to accept. నేటి దినాల్లో మనం ముఖ్యంగా చూస్తూ ఉన్నట్టు రాజకీయ పరంగా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతూ ఉంటున్నప్పుడు కాపాడి రక్షించవలసిన యొక్క పోలీసుల కళ్ళ ముందునే ఈ అనేకమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం కూడా మనము చూస్తూ ఉన్నాము. వాటిని మనము అంగీకరించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. In the same way, we see in Pakistan, churches are burnt and the people are. భారతదేశంలోను అనేకమైన ప్రాంతాలలో సంఘాలు ధ్వంసము చేయడము, క్రైస్తవులను హింసించడము, స్త్రీలను హింసించడము, అనేకమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉన్నాము. And we see in both countries the political leaders supposed to protect each and every citizen in their country. They do it purposely in Jesus' name. వారందరూ కూడా యొక్క పౌరులని వారి ఉద్దేశపూర్వకంగానే వారు కొంచెం రాజకీయ ఉద్దేశంతో వారు చేస్తూ ఉన్నారు. And we see the police supposed to be a protection of every citizen. They just stand while people are burning the churches. People are tortured because they trust in Jesus Christ. ప్రజలు వారు యేసుక్రీస్తును అంగీకరించిన కారణం చేత అనేక హింసలు జరుగుతూ ఉన్నవి. ఆ యొక్క సంఘాలు దహించబడుతూ ఉన్నాయి. So it's a political storms in life which disturb our Christian life. మన యొక్క క్రైస్తవ జీవితాన్ని గలిబిలి చేస్తూ కలత చెందిస్తూ ఉన్నారు. And it can be economical storms in our life when we do not have money to buy food in the evening. మనం ఆర్థిక పరంగా కూడా మనకి ఆహారం కొరకు మనకి చాలా సమస్యలు మనము ఎదుర్కొంటూ ఉన్నాము. We do not have money to take our near ones when they are sick to the doctor. మనకి అనారోగ్యం వచ్చినప్పుడు మనం వారిని
హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ధనము లేని స్థితిలో ఉంటూ ఉన్నారు. And because of economical situation, we all feel helpless. మనము ఆర్థిక పరమైన యొక్క నిస్సహాయత వల్ల మనము చాలా నిస్సహాయులుగా ఉండిపోతూ ఉన్నాము. And then comes relationship storms in the families, in the partnership, in a husband-wife relationship. ఆ యొక్క భార్యాభర్తల మధ్య సంబంధము ఇవన్నీ కూడా చాలా సమస్యాత్మకంగా ఉన్నాయి. It comes relationship storms between the parents and the children. ఇక తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య యొక్క సరైన యొక్క సంబంధాలు సరిగ్గా లేవు. And it disturbs our life. అవి మన జీవితాన్ని కలతపరుస్తూ ఉన్నాయి. And then comes cultural storms in the life. మన యొక్క జీవితంలో కొన్ని యొక్క తుఫానులు చెలరేగుతూ ఉన్నవి. And then comes natural calamities, natural storms, as we read from the Bible. మనము పరిశుద్ధ గ్రంథములో చదువుతున్న రీతిగా ఆ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి యొక్క తుఫానులు కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నాము. It threatens our belief as it was threatening the faith of the disciples, even though Jesus was traveling along with them. యేసుక్రీస్తు వారు వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు సమస్యలను వారు ఎదుర్కొంటూ ఉన్నారు. So it depends if we are under the will of God. మనము దేవుని యొక్క చిత్తము క్రింద ఉండాలి. It depends how much will of God be done in our lives. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క చిత్తమును ఎంతవరకు మనము చేశామన్నది ప్రాముఖ్యమైనది. Even we are believers or are non-believers, when storms comes in our life, it makes unbalance of things. మన యొక్క జీవితంలో చేస్తున్న యొక్క పనులు మనల్ని బ్యాలెన్స్ లేక కోల్పోయేటట్టు చేస్తూ ఉంటుంది. And as we see the disciples, they was in a doubt, how did Jesus can do it? How he can sleep while they was facing the death, nearly death or end of life because of storm in their life. వారి యొక్క జీవితాల్లో పెను తుఫానులు వచ్చి వారు మరణించే స్థాయికి వెళ్ళినప్పుడు అటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా వారిని పట్టించుకోకుండా నిద్రపోతున్నారు అనే విషయాన్ని వారు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. And we see the disciples was with Jesus all that time when he arose dead from the grave. యేసుక్రీస్తు వారి ఆ యొక్క సమాధి నుంచి తిరిగి లేచారు. The crippled used to walk by the order of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ఆనత మేర కుంటివారు నడిచి ఉన్నారు. The leprous was cleaned. కుష్టి రోగులు వారు శుద్ధులయ్యారు. And the blind can see. గ్రుడ్డివారు చూచి ఉన్నారు. And the deaf can hear. చెవిటివారు వినగలిగి ఉన్నారు. And people can talk, those who have never talked since birth. ఇక పుట్టుక నుంచి మాట్లాడిన వారు మాట్లాడటం మొదలుపెట్టి ఉన్నారు. And Jesus blessed 5 loaves and 2 fish, and so many people was satisfied, and many baskets was left behind. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన ప్రార్థన చేసి ఆయన ఆశీర్వదించి పంచగా 5,000 మందికి ఆహారాన్ని వారు పంచిపెట్టి ఉన్నారు. ఇంకను కూడా అనేకమైన గంపలు వారు మిగిలినవి ఎత్తి ఉన్నారు. And when Jesus was asleep, disciples was in doubt that Jesus do not care for them. వారు ఏమనుకున్నారంటే యేసయ్య వారిని పట్టించుకోవడం లేదన్న సందిగ్ధ స్థితిలో వారు ఉన్నారు. But Jesus allows storms to come in our life.
అయితే ఆ యొక్క అలలు మన యొక్క జీవితంలో రావడానికి యేసయ్య అనుమతినిస్తూ ఉన్నారు. He wants that our eyes are fastened on him and not in the problems or not on the storms. మన యొక్క నేత్రాలు సమస్యల పైన మరి దేనిపైన మనము ఉంచకుండా ఆయనపై మన యొక్క చూపు, మన దృష్టి ఆయనపై నిలపాలని ఆయన కోరుచున్నాడు. Our eyes should be fastened upon him, the maker of the world. He is in control of whole world. సర్వ సృష్టికర్త అయిన ఆయనపై మన యొక్క నేత్రాలు ఉంచాలని, ఆయనపై మన దృష్టి ఉంచాలని ఆయన కోరుతూ ఉన్నాడు. And when we see symbol from the Bible text that Jesus was asleep and the disciples was in a doubt if he cared for the disciples or not. యేసుక్రీస్తు వారు ఆయనకి శిష్యులతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన నిద్రిస్తున్న సమయంలో వారిని గురించి పట్టించుకుంటున్నారా లేదా అనే సందిగ్ధ స్థితిలో శిష్యులు ఉన్నారు. And Jesus allow the storms to come. He want that we should be strong in faith. ఆ యొక్క అలలు, తుఫాను ఆ యొక్క నావపై రావడానికి అనుమతించినాడు. తద్వారా మన విశ్వాసంలో పురికొల్పబడాలని, మనం ఇంకొన బలపరచబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. It does not mean if the storms come, he is asleep. He want that we should go through the situation, go through the problems, go through the storms in our life and have more faith on Jesus Christ. మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటున్న యొక్క సమస్యలు, పెను తుఫానులు, గాలుల ద్వారా మనం ప్రయాణించి తద్వారా మనం విశ్వాసములో పురికొల్పబడి, రగిలించబడి, బలపరచబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. And we have learnt that when we become his children, he put a stamp that we belong to him. మనం ఎప్పుడైతే ఆయన అంగీకరించున్నామో ఆయన యొక్క పిల్లలమని మన మీద ఆయన ముద్రించి ఉన్నాడు. And here in this situation, he stamp the disciples, you of little faith. ఈ యొక్క సందర్భంలో శిష్యులకు ఏమని ముద్రించి ఉండడంగా, ఓ అల్ప విశ్వాసులారా అంటున్నాడు. It depends how much the will of God be done in our lives. మన యొక్క జీవితంలో ఎంతగా దేవుని యొక్క చిత్తాన్ని చేశాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. How much we trust him. ఆయన యందు మనం ఎంతగా నమ్మిక ఉంచాము. How great faith we have on Jesus Christ when the storms of different types comes in our lives. మన యొక్క జీవితాల్లో వివిధ రకమైన పెను తుఫాన్లు వచ్చినప్పుడు ఆయన యందు మనం ఎంతగా విశ్వాసము కలిగి ఉన్నాము అనేది మనకు తెలుస్తుంది. If we see Paulus, he tried the best that God's will be done in his life. పౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం, అతడు దేవుని యొక్క చిత్తమును చేయడానికి అతడు ప్రయత్నించి ఉన్నాడు. Even though most of the time he was in jails. ఆయన ఎక్కువ కాలం అతడు చెరలోనే అతడు గడిపి ఉన్నాడు. Still he did not go away from the situation. He said, let your will be done in my life. అయినప్పటికీ కూడా ఆయన చెప్పేది ఏమిటనగా, నీ చిత్తము నా జీవితములో సిద్ధించునుగాక అని చెప్పి ఉన్నాడు. And he stays still in the faith in Jesus Christ. అయినప్పటికీ యేసులో తన యొక్క విశ్వాసాన్ని ఆయన నిలుపుకొని ఉన్నాడు. He let the will of God be done in his life. ఆయన యొక్క జీవితములో తన యొక్క చిత్తము జరగడానికి ఆయన అనుమతినిచ్చాడు. And if we see the Jonah, యోనాను మనం చూస్తూ ఉన్నట్లయితే, God chose him. దేవుడు అతనిని ఏర్పరచుకున్నాడు. God want to use Jonah for his glory. ఆయన యొక్క మహిమార్థమై యోనాను అతడు వాడుకోవాలనుకున్నాడు.
But Jonah was running, was hiding away from God. అయితే యోనా మాత్రము దేవుని యొక్క చిత్తము నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి అతడు పారిపోతున్నాడు. Jonah did not allow the will of God be done in his life. తన యొక్క జీవితములో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడడానికి యోనా అనుమతించలేదు. And when he was hiding himself, running away from God, he was traveling in a boat. అతడు దేవుని యొక్క చిత్తమునకు లోబడకుండా ఉంటుండగా అతడు ఒక పడవలో ఎక్కి అతడు పారిపోతున్నాడు. And it came a great storm in the ship he was traveling. అతడు ప్రయాణిస్తూ ఉన్నటువంటి యొక్క పడవలో ఒక భయంకరమైన పెను తుఫాను లేచి ఉన్నది. And he saw that it was a great danger, and he saw and he felt it's because of him the storms are in the ship. ఆయనను బట్టి ఆయన వలన ఈ యొక్క పెద్ద తుఫాను ఈ యొక్క సముద్రంలో వచ్చిందని అతడు గ్రహించి ఉన్నాడు. And he told to the people in the boat to throw him out of the boat. ఆ యొక్క పడవలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క తోటి ప్రయాణికులతో చెప్పాడు, మీరు నన్ను ఆ యొక్క సముద్రములో పడవేయమని వారితో చెప్పాడు. Because he felt this storm is because of him, that he is running away from the will of God in his life. ఎందుకనగా ఆ యొక్క పెను తుఫాను తన వల్లే వస్తుందని, దేవుని యొక్క చిత్తమునకు తాను వ్యతిరేకంగా పరిగెడుతున్నానని, తన వల్లే వచ్చిందని అతడు గ్రహించి ఉన్నాడు. And he do not want that others should die because of him. తన బట్టి ఇతరులు మరణించకూడదని అతడు భావించాడు. So loving brothers and sisters, let us look if we allow the will of God be done when we are facing problems, we are going through the storms in life. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల మన యొక్క జీవితంలో సమస్యలు పెను తుఫాను వచ్చినప్పుడు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడడానికి మనము అనుమతి ఇచ్చినప్పుడు, Are we like Paulus? మనము పౌలు వలె అనుమతిస్తున్నామా? Even he just spending his most of the time in jails, still he tried to do the will of God in his life. అతడు బహుకాలము తనకి జీవిత కాలమంతయు కూడా ఎక్కువగా అతడు చెరలో అతడు గడిపినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తము తన జీవితంలో నెరవేర్చబడడానికి అతడు దేవుని చేతికి అప్పగించుకున్నాడు. So or are we like Jonah? లేకపోతే మనం యోనా వలె ఉన్నామా? That we are running away from the will of God in our life. మన యొక్క జీవితములో దేవుని యొక్క చిత్తము చేయకుండా దేవుని యొక్క చిత్తమునకు దూరముగా పారిపోతున్నామా? This explains about the situation, the different type of storms in our lives. ఇది మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి వివిధ రకమైనటువంటి నా యొక్క తుఫాను గురించి మాట్లాడుతూ ఉంది. And our faith should be so stable and strong on Jesus Christ. మన యొక్క విశ్వాసము స్థిరంగా యేసులో మాత్రమే అది ఉండాలి. Because he wants the best out of us. ఎందుకనగా మనలో నుంచి శ్రేష్టమైన ధరని ఆయన ఆశించుచూ ఉన్నాడు. His promise is, I will never forsake you, never leave you. I will be with you in the time of trouble. శ్రమల కాలములో ఆపత్కాలములో నేను మిమ్మల్ని విడువును, ఎడబాయను, సదా మీకు తోడుగా ఉంటాను అన్నది ఆయన యొక్క ఆయన యొక్క వాగ్దానమై ఉన్నది. And I will take you out of that trouble and I will save you. నేను మిమ్మల్ని యొక్క సమస్య నుంచి బయటకు తీసుకుని వచ్చి నేను మిమ్మల్ని రక్షించేదును అంటున్నాడు. And Jesus' promises are still the same. He is still the same yesterday, today, Amen. and Amen. he is forever and forever. Amen. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క వాగ్దానములు నిన్న నేడు నిరంతరము మార్పులేనివి స్థిరమైనవి అయినున్నవి. And sometimes when the problems come,
కొన్నిసార్లు కొన్ని పర్యాయములు సమస్యలు వచ్చినప్పుడు and we estimate the problems out of our own acceptations. కొన్నిసార్లు మన యొక్క ఆశించిన రీతిగా మనం విడుదల మనం కోరుకుంటూ ఉంటాము. దాని ద్వారా మన విశ్వాసములో మనము ఇంకను కూడా పెరగవచ్చును. With the small storms, we will not die. చిన్న అలలకు మనము చనిపోము. We feel that God is asleep. మనం అనుకుంటూ ఉంటాము దేవుడు నిద్రిస్తూ ఉన్నాడేమో అని. When we experience the silence in our lives, we feel that God is asleep. మన యొక్క జీవితంలో నిశ్శబ్దమైన వాతావరణమును అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడేమో, ఆయన నిద్రపోతున్నాడేమో అనే భావనలో మనం ఉంటాము. And Jesus never said the storms will not come in your life. ఏ రోజు కూడా యేసయ్య మీ జీవితాల్లో అలలు తుఫానులు రావు అని చెప్పలేదు. But he wants that we have a more faith, we trust upon him. When he is he is driving boat of our life, he will take us safe to us. మన యొక్క జీవితంలో మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలని అని కోరుతూ ఉన్నాడు. మరియు మన యొక్క జీవిత నావ ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనే మన యొక్క జీవితాన్ని ఆయన పట్టించుకుంటాడు, భద్రం చేస్తాడు. So let us remember his promises to us. కనుక ఆయన మనకు చేసిన వాగ్దానములను మనం జ్ఞాపకం చేసుకుందాం. And when the problems come, we should have a full faith and trust him, and he will take us out of problems. కనుక మన యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుదాము. ఆయనే మన యొక్క సమస్యల అన్నిటి నుండి కూడా బయటికి లేవనెత్తువాడై ఉన్నాడు. While we are facing the storms, మనము తుఫానులు ఎదుర్కొంటున్న సమయంలో and we should do not fear. మనము భయపడన అవసరం లేదు. Just check who is driving the boat where we are sitting in. మనము ప్రయాణిస్తున్న యొక్క నావను ఎవరు నడుపుతున్నారో ఒక్కసారి మనము పరిశీలన చేద్దాము. Trust in each and every situation in life we are facing. మన యొక్క జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా మనము ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచుదాం. Felt presence of him in each and every project you are running. మనము చేస్తున్న ప్రతి ఒక్క పనులలో కార్యములలో మనము ఆయన యందే మనము నమ్మిక ఉంచుదాం. Whatsoever your project can be, మీ యొక్క పని ఏదేమైనప్పటికీ కూడా, whatsoever the situation you are facing, మీరు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా, whatsoever the storms in your life are going, మీ యొక్క జీవితంలో ఎటువంటి యొక్క అలలు మీరు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ, do not see that God is asleep. దేవుడు నిద్రిస్తూ ఉన్నాడని లేక మౌనంగా ఉన్నాడని ఆ యొక్క భావన మీకు వద్దు. Feel his presence in each and every situation we are going through. మనము ప్రయాణిస్తున్న ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులలో ప్రతి యొక్క సందర్భములో కూడా ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించుదాం. Because of his promises, he will take us safe out of problems and storms in our lives. ఎందుకనగా మన యొక్క ప్రతి ఒక్క పెను తుఫానులు ప్రతి ఒక్క సమస్యల నుంచి ఆయన మాత్రమే మనల్ని బయటకు తీసుకురాగలడు. We should just relax. మనము కేవలం నెమ్మదిగా ఉండాము. And we should remember ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. that our Savior is also named as Emmanuel. మన యొక్క రక్షకునికి ఉన్న మరి యొక్క పేరు ఏమిటి అనగా ఇమ్మానుయేలు. Our Savior is also called Emmanuel.
మనక రక్షకుడుకు మరొక అతను ఏమనిగా పిలువబడ్డాడంటే ఇమ్మానుయేలుగా, సదా తోడిగా ఉండే దేవుడిగా పిలువబడ్డాడు. Our Savior is not sleep. మన యొక్క రక్షకుడు నిద్రించేవాడు కాదు. He is with us in each and every situation. ప్రతి సందర్భములో సమయములో ఆయన మనతో సదా తోడిగా ఉండే దేవుడై ఉన్నాడు. Say, our Savior is a name is Emmanuel. మన రక్షకుని పేరు ఏమిటి అనగా ఇమ్మానుయేలు. For he spoke and it was done. ఆయన మాట్లాడింది ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. He commanded ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. and it is stood fast. అది నెరవేర్చబడుతుంది. It's a Psalm 33 verse 9. కీర్తనలు 33:9. So loving brothers and sisters, we కనుక have learned a lot. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ అనేకమైన విషయాలు మనం నేర్చుకుని ఉన్నాము. We have learned that the God is the same yesterday, today and forever. మన యొక్క దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడని మనం నేర్చుకుని ఉన్నాము. When problems comes in our life, he do not leave us. He is with us. He want that our faith is more upon him rather than the situation. మన యొక్క జీవితంలో పెను తుఫాన్లు సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మనము సమస్యల వైపు అలల వైపు దృష్టి సారించకుండా ఆయన వైపు మనము దృష్టిని ఉంచుదాం, ఆయన యందు నమ్మిక ఉంచుదాం. So when you are facing problem now in future, కనుక ఇప్పుడు భవిష్యత్తులో మీరు సమస్యను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు just remember the Savior, the Emmanuel is on the same boat of our life. ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, అదేమిటనగా మనక రక్షకుడు ఇమ్మానుయేలు అనే దేవుడు మనము ప్రయాణిస్తున్న అదే నావలో ఆయన కూడా ఉన్నాడు అని. The wind, the storm, the sea waves obey him. గాలియు తుఫాను ఆయనకు లోబడతాయి. And your Savior is also named Emmanuel. మన యొక్క రక్షకుడు కూడా ఇమ్మానుయేలుగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. For he spoke, ఆయన మాట్లాడి ఉన్నాడు, it was done. అది నెరవేర్చబడింది. He commanded, ఆయన ఆజ్ఞాపించగా and it stood fast. అది నెరవేర్చబడుతూ ఉన్నది. So he is with you. కనుక ఈరోజు ఈ రాత్రి ఆయన మీకు తోడుగా ఉన్నాడు. May God bless you even more mightily. దేవుడు బహుబలముగా మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. I ఆమేన్. declare mighty blessings upon Pastor Moses, Pastor Vinny, Pastor Finney, all the work they do for the glory of God. May there be mighty rain of heavenly blessings upon them all. In Jesus' name. Amen. ఆమేన్. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఈ సమయంలో దేవుని యొక్క సేవకులు పాస్టర్ మోషే గారి మాదిను అదేవిధంగా ఉన్న దేవుని యొక్క సేవకులందరి మీద కూడా దైవిక ఆశీర్వాదములు నేను పలుకుచూ ఉన్నాను. దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఈ యొక్క సమయంలో ఆ యొక్క స్క్రీన్ పైన అద్భుతమైన యొక్క వాక్యాల్ని మనం ఆలకించున్నాము. మన యొక్క జీవితంలో ఎటువంటి సమస్య, ఎటువంటి పెను తుఫానులు మన యొక్క జీవితంలో ఉత్పన్నమైన చెలరేగిన ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో దేవుని యొక్క సేవకులు పాస్టర్ తర్సిం ఇక్బాల్ గారు మీ కొరకు ప్రార్థన చేయడానికి వారు ఉన్నారు. ఆ యొక్క ఫోన్ నంబర్ మీకు డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన. మీరు ఆ యొక్క నెంబర్కి మీరు 9494343474 యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. దేవుని యొక్క సేవకులు మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా మీరు ఎవరైనా కాల్ చేయడం మీరు ప్రార్థన చేయించుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క సమస్య ఎటువంటి పెను తుఫాను, ఆర్థికపరమైన సమస్య కానీ, శారీరక సంబంధమైన కుటుంబపరమైన ఎటువంటి సమస్య, ఎటువంటి పెను తుఫాను ఉన్నప్పటికీ దేవుని యొక్క సేవకులు మీ కొరకు ప్రార్థన చేయడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. త్వరగా మీరు కాల్ చేయండి.
మీ కొరకు దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఎవరండి? సరేనండి. సరే అండి బ్రదర్. ఓకేనండి. ప్లీజ్ pray for brother Raju. He completed his education. He was trying to find job, but he faced so many interviews, but he was not able to get job. So please pray God to open new doors for him, and also he is trying to find out God's will in his life. So please pray for brother Raju's job and God's will to be done in his life. Our Heavenly Father, we give thanks for Raju, Lord, and thanks that he listened the word of God. Lord, you touch him. Let your will be done in his life, Lord, and kindly bless him with the job even more and even he can imagine, so he can witness that you are a loving Father and you love him. Use him for your glory, Lord. Bless him with the job and use him mightily for your kingdom. We ask in Jesus' holy and mighty name. ఆమెన్, ఆమెన్. దయచేసి ఎవరైనా కాల్ చేస్తూ ఉన్నట్లయితే కాల్ చేయండి, మిస్డ్ కాల్ ఇవ్వద్దు. మీ కొరకు దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. అయ్యా, మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు, బయటకు వచ్చి మాట్లాడతారా? హలో, దేనికోసం చేయమంటారండి ప్రార్థన? సామ్యుయల్ గారా? ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయమంటారు. శేఖర్ గారు, ప్లీజ్ pray for brother Shekhar. Pray for his entire family to be salvation, for their salvation, and also financial problems and everything. Lord, we give thanks for Shekhar, and Lord, he asked for blessings. He first of all asked salvation for him and his family, Lord, and he pray and ask economic. దేశం నుంచి దేవుని కొరకు గొప్ప మనకి ఇండియా కొరకు గొప్ప భారం కలిగి వారు చేస్తున్నారు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్, చెప్పండి సార్. ఓకే, ఏం బాగాలేదండి? ఓకేనండి. సువార్త, ప్లీజ్ pray for sister Suvarta. Please pray for her nervous system is not good, so please pray God to heal her, and also pray for her husband and entire family. I especially pray for the sister Suvarta. Yeah, Lord, we give thanks for our sister Suvarta, Lord, that your holy words have touched her. She feel that it's a healing in your holy and mighty name, Lord. Yes, Lord. You touch her, heal her, Lord. Bless her and bless her husband. Bless entire family, Lord. And we rebuke all the Shaitani powers to leave her body, and we ask God to replace her life with more peace, comfort, strength, and more faith on you, Jesus. Yes, Lord. Amen. ఆమెన్. వందనాలండి. ఓకే, వందనాలు. మీరు త్వరగా కాల్ చేయండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి.
చెప్పండి అమ్మా, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు మీరు? ఓకే. సరేనండి, సరేనండి. ఇప్పుడు టీవీ చూస్తున్నారా మీరు? సరేనండి, ఓకే. ప్లీజ్ ప్రే ఫర్ సిస్టర్ రత్నం. She is asking us to pray for her husband. He was addicted to alcohol, and pray for um, her daughter also, both of them. She is not feeling well. Her daughter, Ratnam's daughter, is not feeling well. Pray for her husband to freedom from the alcohol. Yeah, Lord, we give thanks for our sister, Lord, when she is praying for her husband and the alcohol problem. Lord, you bless them. Yes, Lord. And Lord, let alcohol problem disappear out of his health, Lord, and you replace with good thoughts, the thoughts of peace, the thoughts of prosperity, both for sister, for brother, and their daughter. We ask in Jesus' holy and mighty name. Amen. 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 ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఎవరైనా కాల్ చేస్తూ ఉన్నప్పుడు, ఎంగేజ్ వచ్చినప్పుడు మరలా మీరు తిరిగి కాల్ చేయండి. మీ కొరకు ఎందుకనగా కాల్స్ వస్తూ ఉన్నాయి కనుక ఎంగేజ్ వస్తూ ఉంటుంది. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. అవునమ్మా, అవునమ్మా. ఏ ఊరమ్మా మీది? ఓకే. వాళ్ళు చదువుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారమ్మా వాళ్ళు? ధనుస్సు, హిమవర్సనా? ఓకే. Please pray for this sister's family. God blessed this sister with 2 children, Dhanus and Himavarsa. They are 5 years old and 3 years old. So please pray God to bless them so that they may grow spiritually and physically, and so that they God bless them financially, so that they can blessed and glorify the Lord. Yeah. లైన్ Our Heavenly ప్రార్థన చేస్తారు. Our Heavenly Father, we give thanks for our sister, Hallelujah, hallelujah. Lord, that she wants her children grow more spiritually. First of all, I request you to protect them and bless sister, bless children and rest of their family, Lord. Bless with the economy, and especially I declare mighty blessings spiritually Hallelujah. as well as economically in their family. I ask in Jesus' holy and mighty name. Amen. ఆమెన్, ఆమెన్. వందనాలమ్మా, వందనాలు, వందనాలు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు? ఓకే, ఓకే. ఇప్పుడు ఉన్నారా? వాళ్ళ దగ్గరలో ఉన్నారండి? ఓకేనండి, ఓకే. Please pray for Sister Kantamma. She is requesting us to pray for her uncle. He is not a believer, but this sister having a faith that God can save him, and also this means her uncle is suffering with one kind of sickness,
in his stomach. So please pray God to heal him, so that entire family members can have faith in Jesus Christ and they can be saved. So they have all hope that because they have visited, they went to many places to cure this disease, but there is no cure from any hospital, no nothing. So finally this sister is asking us to, if God heals her uncle, entire family members can accept Christ and they can come to Christ. Our Heavenly Father, we give thanks for our sister, Lord, and especially when she have a burden of sickness of his uncle, Lord, and she carry burden that he should be saved, Lord. Lord, you know you have been a human being on the earth. You know our premises, you know our conditions, you know our way of thinking. Still, you love us. You never put conditions for human beings. You loved them that you gave your life for our sins. You was crucified that our sins be free. Lord, we give you thanks. And I bless sister, I bless his uncle. I ask your nailed hands to touch him, to heal him, and declare freshness, complete healing, more strength in Jesus' holy and mighty name. We ask, Amen. ఆమెన్ ఆమెన్. వందనాలమ్మా. సరేనమ్మా. హలో. సరే, మిస్డ్ కాల్ కాకుండా మీరు కాల్ బ్యాక్ చేయండి. ఎంగేజ్ వస్తున్నప్పుడు మరలా మీరు తిరిగి కాల్ చేయండి. మీ కొరకు సమయం అవుతుంది, టైం అవుతుంది కనుక మీరు త్వరగా మీరు కాల్ చేయండి. 9494343474కి మీరు కాల్ చేయండి. దేవునికి సేవకులు తర్సిమ్ ఇక్బాల్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు చెప్పండి బ్రదర్. ఓకే. ఓకే ఓకే అండి, ఓకే అండి బ్రదర్. సరే అండి బ్రదర్. ఓకే. Please pray for brother Kishore. He is planning to go to abroad to the Gulf countries for a job purpose. So he tried many ways and he paid some amount to the consultancy. Last 2 times he was cheated by the consultancy agents people. So this third time he is trying again. So he paid this time also some amount. So please pray so that this third time he may get the visa and good placement in the Gulf countries. Yeah. Brother Kishore. Lord, we give thanks for our brother, Lord. And Lord, he have been deceived. And Lord, we put each and everything in your holy and mighty hands. Same hands when 5 loaves and 2 fish come. It was a great blessing, was so many people satisfied and many baskets was left behind. We ask mighty blessings in each and everything for our brother. We declare freedom and prosperity in his life. In Jesus' holy and mighty name. Amen. 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 Praise the Lord, brother. Thank you. Thank you. Thank you, Jesus. మీరు త్వరగా కాల్ చేయండి. సమయం అవుతుంది, మనకి టైం అవుతుంది. త్వరగా మీరు కాల్ చేయండి. హలో. ఓకే, సరే అండి బ్రదర్. ప్లీజ్ ప్రే ఫర్ బ్రదర్ సన్నీ. హీ వాంట్స్, so please pray for he is not getting married. So his parents are worrying about him. So please pray this young man to get married. Pray for the good spouse. He is doing some job.
So please, his parents are requesting us to pray for his Mary, brother Sunny. Yeah. Lord, we give thanks for Brother Sunny, Lord. And Lord, we ask you to come in his life. Come in Hallelujah. parents' life. They should learn to trust more in you rather than just human efforts. Lord, I request you to guide them. Lord, fulfill the desire that he could get a good spouse. Bless his parents also. We put hope in you, Jesus. We ask in your holy name. Amen. 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 Thank you, Pastor Iqbal, for praying for everyone. Now I request many people that are trying to call. Some people are giving missed calls, and because due to engage they are not able to get. So now I request you to pray for everyone who are watching this program and who are going to watch this program in the days to come. So please pray for everyone and Yeah. close this Lord, line. we again touch your holy feet, Lord. And we give you thanks for your love, your life you offered on the cross for us all. Lord, I bless each and everyone watching Grace TV. Lord, those who want that we should pray for them. Lord, you know each and everybody. You bless them while they are in their houses, Lord. You visit them, bless them with your almighty blessings, heavenly blessings. Heal them, those who are sick. We rebuke the satanic powers to leave them, those who are having or struggling with the satanics or demons problems. I ask mighty blessings for Pastor Moses and his churches again. I declare mighty blessings for Grace TV. I declare mighty blessings for Pastor Finney. Lord, I declare mighty blessings for each and everyone living in Andhra Pradesh. I declare mighty blessings for each and everyone living in India. We have asked in your holy and mighty name. Amen. 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 ఆమేన్. Praise the Lord, దేవుడు Pastor. మిమ్మల్ని దీవించును గాక. Praise the Lord, సమస్తగా sir. మరలా మనం Praise Praise వచ్చే the Lord. వారం మనం కలుసుకుందాం. అంతవరకు దేవునికి కృపా కాపుదల మీకు తోడుగా ఉండి నడిపించును గాక.